మేడం ఇంకో విషయం, ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం చేసామో ఇది phase 1 అనుకోండి, ఇలా ఒక 1000 ఫేజ్లు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాకు చాలా క్లియర్ గా ఒక గోల్ ఉంది. మోడీ గారు మొదటి రోజు ఏం చెప్పారంటే, పాకిస్తాన్ భూమి మీద ఎప్పటి వరకు అయితే చివరాఖరి టెర్రరిస్ట్ ఉంటాడో అప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ నడుస్తానే ఉంటుంది. అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. చివరాఖరి టెర్రరిస్ట్ చనిపోవాలా లేదా నువ్వు నాకు అప్పగించాలా, అప్పటిదాకా నిన్ను వదిలేదు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే నేను కూడా ఏం చెప్తున్నాను అందరికీ, ఇది ఒక్క రోజుతో 2 రోజులతో నెల రోజుల్లో వారం రోజుల్లో అయిపోయేది కాదు. ఇట్ విల్ గో ఫర్ ఎ లాంగ్ 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 పీరియడ్ ఆఫ్ టైం. ఓకే సార్, అంటే ఓకే ఉగ్రవాదుల్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, అది అందరి ముందున్న పెద్ద సవాల్ సార్. కానీ పాపం మా బార్డర్ లో ఉన్న ప్రజలు పాపం వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుండా ఎట్లా వాళ్ళ జీవనం చాలా ఇది అంటే దిస్ ఇస్ ది అన్లక్కీ పార్ట్. అంటే పాపం జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, హర్యానా, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ వీళ్ళు బార్డర్ విలేజెస్ అయ్యేటప్పటికి ఏ చిన్న గొడవ జరిగినా ఫస్ట్ అటాక్ వాళ్ళ మీదే వస్తుంది. సో పాపం వాళ్ళందరినీ బార్డర్ ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేస్లో పెట్టడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకి క్లోదింగ్ ఇవ్వడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, మెడిసినల్ సప్లై, వాటర్ సప్లై, ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది. ఇది మనకు ఖర్చే మేడం. పాకిస్తాన్ వాడు వదవ మేడం, వాడికి కావాల్సిందే మనం ఖర్చు చేయాలి. అంటే 1947లో మనం పుట్టాము, 1947లో వాడు పుట్టాడు. వాడికి ఈర్ష ఏంటంటే ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను అడుక్కునే తినే పరిస్థితిలో. వాడి వచ్చే 200 సంవత్సరాలు కూడా ఇలాగే అడుక్కు తింటాడు. మీరు నేను వెళ్ళిపోతాం, కానీ వాడి పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది. వాడు అడుక్కు తినడానికే పుట్టాడు, వాడు అడుక్కు తింటూనే బతుకుతాడు, వాడు అడుక్కు తింటూనే సస్తాడు. అండ్ ఇంకో విషయం, చైనా కానీ అమెరికా కానీ పాకిస్తాన్ని ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు, ఎప్పటికీ కొలాప్స్ అవ్వనివ్వవు. వాడు చచ్చిపోతున్నాడు అనగానే ఊపిరి పోస్తారు. ఎలా పోస్తారు? డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఈ రోజు IMF డబ్బులు ఇచ్చింది కదా, $1 బిలియన్. 1 బిలియన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సార్, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు? అదే దట్ ఈస్ వాట్ వీళ్ళు ఏంటంటే మ్యామ్, వీళ్ళందరూ తోడు దొంగలు. అమెరికా టు బి బ్లేమ్డ్ వెరీ బిగ్. IMFలో రూపాయి రావాలంటే అమెరికా మంజూరు లేనిది రాదు. క్లియర్? IMF నుంచి మనకు రూపాయి రావాలి అంటే అమెరికా ఎస్ అంటే కానీ రాదు. ఇప్పుడు IMF పాకిస్తాన్కి $1 బిలియన్, $2 బిలియన్ ఇచ్చింది అంటే అమెరికా ఎస్ అన్నాడు కాబట్టి ఇచ్చింది. అమెరికా కూడా ఎస్ ఎందుకు అన్నది? పాకిస్తానీ డబ్బులు వాడి వెపన్స్ కొనుక్కుంటాడు. ఈ డబ్బులు వాడి వెపన్స్ ఎవరి నుంచి కొనుక్కుంటాడు? అమెరికా నుంచి కొనుక్కుంటాడు. సో టెక్నికలీ అమెరికా IMF నుంచి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో తెచ్చుకోకుండా వయా పాకిస్తాన్ వాళ్ళ అకౌంట్లోకి తెచ్చుకుంటారు. ఇది వీళ్ళు చేసే దుర్మార్గత్వం. ఈ రోజు కాదు, గత 1945 నుంచి అమెరికా చేస్తున్న యదవ పనే ఇది. సో ఆల్ ఓవర్ వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ సర్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యా. సో నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఇట్లాంటి టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతది. మనం ప్రిపేర్ అయిపోవాలి, మైండ్ ప్రిపేర్ అయిపోవాలా. సైరన్ విన్న వెంటనే తమ ఇళ్లలోకి వెళ్ళిపోవడాలు, బాల్కనీలో నిల్చొని వీడియో తీయడాలు, ఫోటోలు తీయడాలు చేయొద్దు. బ్లాక్అవుట్ ఘోషిస్తే గనక ఖచ్చితంగా బ్లాక్అవుట్ ని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఇన్వర్టర్ ఉందని చెప్పి, బ్యాటరీ ఉందని చెప్పేసి లైట్లు వేయకూడదు. అది బ్లాక్అవుట్, దానికి ఒక అర్థం ఉంది. ఎనిమి విమానం మన ఏరియా మీద నుంచి వెళ్తున్నప్పుడు బ్లాక్అవుట్ ఉంటే వాళ్ళు మోసపోతారు, ఇంకా టౌన్ రాలేదేమో అనుకొని ముందుకు వెళ్ళిపోతారు. అందుకని చెప్పి బ్లాక్అవుట్లు విధిస్తారు. ఖచ్చితంగా బ్లాక్అవుట్ నియమాలు కూడా పాటించాలి. ఒకవేళ మీ ఏరియాలో ఏమైనా బాంబు విస్ఫోటము అలా ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఎవరైనా అక్కడ ఇరుక్కున్న వాళ్ళని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయడానికి యాజ్ ఎ సివిల్ సొసైటీ స్పిరిటెడ్ సిటిజన్స్గా మీరందరూ ముందుకు రావాలి. పోలీస్ని, హోమ్ గార్డ్స్ని, ఫైర్ ఫైటింగ్ టీమ్స్ని వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలి. ఎస్ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, హైదరాబాద్ కూడా ఎప్పుడు హై అలర్ట్ లో ఉంటుంది, హై అలర్ట్ అంటున్నారు. ఎందుకు సార్? మనం ఎన్నో ఉన్నాం కదా, అయినా మనం ఎందుకు ఉన్నాం హై అలర్ట్ లో? గుడ్ క్వశ్చన్. హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. సో వీఆర్ వన్ ఆఫ్ ది ప్రాబబుల్ టార్గెట్స్ ఆఫ్ పాకిస్తాన్. కాకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్. రూపాయి భయపడడానికి అవసరం కూడా లేదు. పాకిస్తాన్ భయపెడతా ఉంటాడు, మేము ఇది న్యూక్లియర్ వెపన్ వాడేస్తాం అనేసి. అదంతా న్యూక్లియర్ బ్లఫ్, వాడికి అంత సినిమా లేదు. వాడితే కనుక సేమ్ S-400 ఆ మిజైల్ లాంచ్ అయిన వెంటనే వాడు ఆకాశంలోనే ధ్వంసం చేస్తాడు, వాడే సస్తాడన్న విషయం వాడు క్లారిటీ ఉంది. అందుకే మీరు గమనించారో లేదో మేడం, ఏ రోజైనా ఇప్పటి వరకు
ఏ రోజైనా పాకిస్తాన్ మిలిటరీ వాడు మేము న్యూక్లియర్ వెపన్ వాడతామని ఏనాడు అన్నారు. రైల్వే మినిస్టరు, హోంశాఖ, మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళే వాడుతున్నారు తప్పితే పాకిస్తాన్ మిలిటరీ వాడికి ఖచ్చితంగా తెలుసు నేను వాడితే నేనే సస్తాను క్లారిటీ వాడుకుంది. అండ్ ఇంకో విషయం న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చెప్తాను. న్యూక్లియర్ వార్ హెడ్ ప్రొజెక్టైల్ వేరువేరుగా ఉంటాయి. వీటిని కలిపే ప్రాసెస్ ని మేటింగ్ అంటారు. సో న్యూక్లియర్ బాంబు ప్రొజెక్టైల్ ఏదైతే బాంబు పేలుతుందో దాంట్లో న్యూక్లియర్ కణాలు కలుస్తాయో ఇవి రెండు వేరే వేరేగా పెడతారు. ఇవి రెండింటిని జాయిన్ చేయడం ప్రాసెస్ ని మేటింగ్ ప్రాసెస్ అంటారు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్ ప్రొజెక్టైల్ రెండింటి మీద ఒక కన్ను ఉంది. ఏ రోజైతే ఇది కలిసిందో ఆ రోజు వాడు వేసి ఇవ్వడానికి మనం వెయిట్ చేయము, మనమే కొడతాం వాడు 100%. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు 2022లో చాలా ఖచ్చితంగా ఒక మాట చెప్పారు. ఇఫ్ ఐ గెట్ ఏ ఇంటెలిజెన్స్ దట్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఇండియా త్రూ న్యూక్లియర్ వెపన్, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ హిమ్ టు అటాక్, ఐ విల్ అటాక్ ఫస్ట్ అని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు మీటింగ్ చేసేసావంటే అది ఆడుకోవడానికి కాదు కదా మేడం, నా మీద కొట్టడానికే కదా. ఇది నువ్వు ద మూమెంట్ మీటింగ్ ఈస్ కన్ఫర్మ్డ్ ఐ విల్ బ్లాస్ట్ ఇట్. నువ్వు నా మీద వేసేంత వరకు నేను వెయిట్ చేయను, నేనే వస్తా, కమింగ్ బ్రో అనేసి నేనే వస్తా. అది ఇది జరుగుతుంది. సో డోంట్ వరీ, న్యూక్లియర్ వెపన్ వాడే దమ్ము పాకిస్తాన్కి లేదు. 1999లో కార్గిల్ యుద్ధం మనం 3 నెలలు గొడవ, కార్గిల్ యుద్ధం 3 నెలలు నడిచింది. 3 నెలలు రాని ధైర్యం 3 రోజులు ఎట్లా వస్తుంది? అస్సలు భయపడాల్సిన అవసరం. ఫుల్ ఇంటెన్స్ బ్యాటిల్ అంటాం మనం. ఇంటెన్స్ బ్యాటిల్ పాకిస్తాన్ బాగా సాగిస్తే 10 రోజులు బాగా సాగిస్తే అది కూడా బాగా సాగిస్తే 10 రోజులు, ఆ తర్వాత మోకాల మీద పడిపోతాడు. నన్ను క్షమించి తండ్రి అని చెప్పి అడగాల్సిందే. మనం 1971లో 93,000 మందిని 13 రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్లా. 13 రోజులు, 13వ రోజు మోకాల మీద వచ్చారు 93,000 మంది. అండ్ వాళ్ళని మనము 3 సంవత్సరాలు మేపాము. ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ 3 సంవత్సరాలు మేపిన తర్వాత పాకిస్తాన్కి అట్లా టచ్ కూడా చేయలేదు వాళ్ళని మనం తిరిగి ఇచ్చాం. అండ్ వాడు మన మీద చేసేది ఏంటి? అన్యాయం. అట్లనే మోకాళ్ళ మీదకి ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 30,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు సార్. సరే, అందులో నుంచి 100 మందే చనిపోయినారు, ఇంకా కూడా 29,900 మంది మిగిలే ఉన్నారు. సో అందుకే చెప్పా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ, అది కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు కూడా అవ్వచ్చు, కానీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి తరలించారు. మన నెక్స్ట్ అటాక్ అక్కడ కూడా జరుగుతుంది, జరగాల్సిందే ఖచ్చితంగా. ఎలాగైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఎంటర్ అయ్యి 2020 వరకు ఉందో 20 సంవత్సరాలు, మనం కూడా 20 సంవత్సరాలు వాడడానికి వెళ్తాం. వాడు ఎక్కడున్నా, ఏ బిల్డింగ్లో ఉన్నా ఆ బిల్డింగ్ కూల్చుకొట్టేదే. అది మనం ఫిక్స్ అయిపోయాం. అది ఇంటర్నేషనల్ ఏ ప్రెషర్ వచ్చినా మనకు సంబంధం లేదు, మనకు ఆ హక్కు ఉంది. వాడు నా ఇంట్లో వచ్చి కొడుతుంది. సో అందుకే వాడిని చంపడం గ్యారెంటీ. Yes sir. Thank you sir. Thank you very much. Thank you so much. Thank you.